ఎంప్లాయీస్ వివరాలతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ అందించినట్లుగా చూపించే ఆధారాలు పంపాలని ఆదేశించింది. డెడ్లైన్ లోపు వివరాలు అందించాలని, లేకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ సేవలను ఇతర ఏజెన్సీలకు అప్పగిస్తామని హెచ్చరికలు జారీ చేసిందట. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సేవలు అందిస్తున్న ఏజెన్సీకు ప్రభుత్వ కమిషన్ ఇస్తుంది. అయితే అది ఒక్కో శాఖలో ఒక్కో తీరుగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని శాఖల్లో ఎక్కువగా, మరికొన్ని శాఖల్లో తక్కువగా ఉన్నట్టు టాక్. గులాబీ లీడర్ల ఏజెన్సీలకు మాత్రం పెద్ద ఎత్తున కమిషన్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నదట. వ్యవసాయ శాఖలో పొరుగు సేవలు అందిస్తున్న ఏజెన్సీకి 14%, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏజెన్సీకి ఏకంగా 20% పైగా కమిషన్ ఇస్తున్నట్లు సమాచారం అట. బినామీల పేరుతో గులాబీ నేతల ఏజెన్సీలట. రాష్ట్రంలో సుమారు 2000 ఏజెన్సీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలు అందిస్తున్నాయి. ఇందులో మెజార్టీ సంస్థలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక నేతల బినామీలు, అనుచరుల పేరుతో ఉన్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ అదే ఆదేశాలతో వీరందరూ ఇప్పుడు పిఎఫ్ అలాగే ఈఎస్ఐ ఆఫీసులకు క్యూ కడుతున్నారట. ఏజెన్సీలు అందించే ఆధారాలను క్రాస్ చెక్ చేసేందుకు అధికారులు సైతం రెడీగా ఉన్నారు. పిఎఫ్ ఈఎస్ఐ ఆఫీసుల నుంచి సదరు ఏజెన్సీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు తీసుకొని చెక్ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ తప్పుడు ఆధారాలు ఇస్తే చర్యలకు సైతం సిద్ధమయ్యారట. ఈ సెక్రటరేట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొన్ని ఏజెన్సీల ద్వారా వాళ్ళని తీసుకుంటారు. కొన్ని ఏజెన్సీలకి ఇస్తారు ఆ బాధ్యత. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎంత లోపల ఎంత అవకాశం ఉంది, దాన్ని బట్టి ఎంతమంది కావాలి, దాన్ని బట్టి వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇస్తారు. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో వీళ్ళకి స్ట్రిక్ట్గా గవర్నమెంట్ రూల్స్ పెట్టిందట. ఈఎస్ఐ పిఎఫ్లు రెండు కూడా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. సగం వాళ్ళు కట్టుకుంటే సగం ప్రభుత్వం కట్టేటట్టు వాళ్ళు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కూడా అంటే 10 ఏళ్ల నుంచి, అంటే దాదాపు 12 ఏళ్ల నుంచి ఆ పిఎఫ్లు ఈఎస్ఐలు ఏదైతే ఏజెన్సీ సంస్థ ఉందో అదే మింగేస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ సంస్థలు ఏదైతే 2000 ఏజెన్సీ సంస్థలు ఉన్నాయో అవే ఆ పిఎఫ్లు ఈఎస్ఐలు మింగేస్తున్నాయి. దాదాపు 1000 కోట్లు ఇప్పటి వరకు తిన్నాయట. సో ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, ఎవరైతే పిఎఫ్లు ఈఎస్ఐలు ఎవరైతే ఇస్తున్నారో ఏజెన్సీకి ఇవ్వమని చెప్పినామో అవి ఇచ్చినట్టుగా మీ దగ్గర పత్రాలు ఉంటే ఆ పత్రాలు తీసుకురండి, లేని పక్షాన వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టి సో ఆ కాంట్రాక్ట్ వేరే ఏజెన్సీకి ఇస్తామని చెప్పి వాళ్ళు సర్క్యులర్ జారీ చేశారు.